అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 18వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు గురువారము. ఈరోజు తిథి శుక్ల దశమి రాత్రి 7:29 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:38 వరకు ఉంది. తదుపరి మఖ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మీకు మంచిది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. దూర ప్రాంత బంధువుల నుండి ఆహ్వానాల్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మిథున రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రయాణాల్లో తొందరపాటు పనిచేయదు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడమే మీకు మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. బంధుమిత్రుల నుండి కీలక సమాచారాన్ని మీరు అందుకుంటారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. తదుపరి సింహరాశి. ఇంట బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధువర్గంతో వివాదాలని రాజీ చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. గృహ నిర్మాణ ఆలోచనలు మీకు కార్యరూపాన్ని దాలుస్తాయి. దూర ప్రాంత సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో గృహాన ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలని అందుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలని అధిగమించి లాభాల్ని అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాల్ని అందుకుంటారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలను అధిగమిస్తారు. తదుపరి మకర రాశి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. గృహాన శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకుంటారు. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన విషయాలపైన దృష్టి సారించడమే మీకు మంచిది. తదుపరి మీనరాశి. క్రయ విక్రయాలలో విశేష లాభాల్ని అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేసుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.